దృష్టి మళ్లించే దొంగలు ముందు ఎరవేస్తారు. దానికోసం పరుకెత్తే లోపే తమ పని కానిచేస్తారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు కూడా ఇదే పని చేశారా? పుట్టపర్తిని తెర ముందుకు తెచ్చి లోకం దృష్టి మళ్లించారా? సాయి ఆసుపత్రిలో చేరగానే సంపదనంతా పుట్టపర్తి నుంచి బెంగళూరు బృందావన్ ఆశ్రమానికి తరలించారా? బృందావన్ ఆశ్రమం కేంద్రంగా ట్రస్ట్ ఆస్తుల్ని కొల్లగొట్టారా? బంగారం, వజ్ర వైఢూర్యాల భాండాగారమైన బృందావన్ ఆస్తులు ఏమైనట్లు? అంతేకాదు, కొడైకెనాల్లోని ఆశ్రమం కూడా లూటీ అయిందా? సత్యసాయి ట్రస్ట్ సంపద దోపిడీలో కొత్త కోణం. బెంగళూరు బృందావన్ ఆశ్రమం కేంద్రంగా ట్రస్ట్ ఆస్తుల దోపిడీ. 3 నెలల ముందు నుంచే దోపిడీకి పక్కా ప్లాన్. పుట్టపర్తితో పాటు బెంగళూరు ఆశ్రమానికి రెగ్యులర్ గా వెళ్లే భక్తుల్లో ఇప్పుడెన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తజనం కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన కానుకలు ఇచ్చేవారు. అవన్నీ ఏమైనట్లు? భక్తుల అనుమానాలకు బలం చేకూరుతోంది. ట్రస్ట్ ఆస్తులు బెంగళూరులోని ట్రస్ట్ ఆశ్రమం బృందావన్ నుంచి దోపిడీ అయినట్టు తెలుస్తోంది. పుట్టపర్తి తరహాలో ఉండే బృందావన్లోనూ యజుర్మందిరం లాంటి సత్యసాయి నివాసం ఉంది. అందులోనూ కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్ర వైడూర్యాలుంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అవన్నీ ఏమైనట్లు? దోపిడీ కోసమే బాబాను ఆసుపత్రిలో చేర్చారా? ఆసుపత్రిలో బాబా, పక్కా ప్లాన్లో ట్రస్ట్ సభ్యులు. దోపిడీ పూర్తయ్యాక బాబా మరణ వార్త. సత్యసాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే దోపిడీ మొదలైనట్లు తెలుస్తోంది. ట్రస్ట్ సభ్యులు, బాబాకు అత్యంత సన్నిహితుల కనుసన్నల్లో ఈ దోపిడీ జరిగినట్లు అనుమానం. చికిత్స పేరుతో బాబాను దాదాపు 1 నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి ఈలోపు యజుర్మందిరంలోని సంపదనంతా తరలించినట్లు సమాచారం. బాబా మరణాన్ని ఆలస్యంగా ప్రకటించారన్న అనుమానాలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఆస్తుల్ని కొల్లగొట్టేందుకు ఈ పని చేసి ఉంటారన్న సందేహాలు భక్తుల్లో వినిపిస్తున్నాయి. బాబా చనిపోయాక మిగతా కార్యక్రమాలతో పూర్తిగా పుట్టపర్తి మాత్రమే తెర మీదకొచ్చింది. దేశంలోని మిగతా చోట్ల ఉన్న ఆశ్రమాల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. దీన్ని ముందే ఊహించిన ట్రస్ట్ సభ్యులు తెర వెనుక బెంగళూరు కేంద్రంగా గుట్టుగా ఆస్తుల్ని కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. పుట్టపర్తి నుంచి బెంగళూరు బృందావన్ ఆశ్రమానికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సంపద తరలించినట్టు తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక ఎక్కడా ఎలాంటి దోపిడీ వివరాలు బయటకు పొక్కలేదని రూఢి అయ్యాకే ట్రస్టు ఆస్తుల వివరాలను మీడియా ముందు వెల్లడించినట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు ఎక్కడా ఎలాంటి అనుమానం రాలేదు. కానీ పుట్టపర్తితో పాటు బెంగళూరు ఆశ్రమానికి రెగ్యులర్ గా వెళ్లే భక్తులు అక్కడ ఆస్తుల్ని బహిర్గతపరచకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బెంగళూరు బృందావన్, కొడైకెనాల్ ఆశ్రమాలు ఇన్నాళ్లు వార్తల్లోకి ఎందుకు రాలేదు? ప్రశాంతి నిలయానికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు వాటికి ఉన్నాయా? బృందావన్ కు బాబా ఎప్పుడు వెళ్లేవారు? అక్కడ సేకరించే విరాళాలు ఎక్కడికెళ్లినట్లు? అవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? బాబా మిగతా ఆశ్రమాల వివరాలన్నీ ఇప్పుడు గందరగోళంగా మారాయి. బృందావన్ బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలోని సత్యసాయి బాబా ఆశ్రమం. బెంగళూరు నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఆశ్రమం బృందావన్. దీన్ని 1960 జూన్ 25న బాబా ప్రారంభించారు. బృందావన్లో ట్రేయి బృందావన్, సాయి రమేష్ కృష్ణ హాల్, సాయి గోకులం, కళ్యాణ మండపం, వృద్ధాశ్రమం ఉన్నాయి. తామర పువ్వు ఆకారంలో ఉండే ట్రేయు బృందావన్ బాబా నివాసం. అంటే ప్రశాంతి నిలయంలో యజుర్మందిరం ఎలాంటిదో బెంగళూరు బృందావన్లో ఇది అలాంటిదే. దీన్ని 1984లో ప్రారంభించారు. బెంగళూరులో ఉండే చల్లని వాతావరణమే అక్కడ బృందావన్ నిర్మాణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బృందావన్ కు బాబా ఏటా ఎండాకాలంలో వచ్చేవారు. మార్చి నుంచి జూన్ వరకు అక్కడే ఉండేవారు. ప్రారంభించినప్పటి నుంచి 1.5 ఏళ్ల క్రితం వరకు బాబా బృందావన్ని సందర్శిస్తూనే ఉండేవారు. సాయి రమేష్ కృష్ణ హాల్లో ఒకేసారి దాదాపు 6,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. 1992లో ప్రారంభించిన ఈ హాల్లో రోజూ ఉదయం బాబా దర్శనం, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే ఇదంతా కేవలం బాబా బృందావన్ కు వెళ్లినప్పుడే జరుగుతుంది. అది కూడా ప్రతి గురు ఆదివారాల్లో మాత్రమే దర్శనమిస్తారు. మిగతా సమయంలో
బృందావన్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవు. బెంగళూరు బృందావనానికి వెళ్లాలంటే ముందు ఫోన్ చేసి బాబా ఉన్నారా లేరా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. బృందావనానికి పుట్టపర్తి కన్నా ఎక్కువ విదేశీ భక్తులొచ్చేవారు. బాబా దర్శనం కోసం ఉదయం 4 గంటల నుంచే బారులు తీరేవారు. అలా వచ్చిన భక్తులంతా విలువైన కానుకలు సమర్పించేవారు. బంగారం, వజ్రాలు, డాలర్లు ఇలా కోట్ల కొద్దీ విలువైన సంపద కానుకల రూపంలో వచ్చేది. ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు భక్తులకు బాబా దర్శనమిచ్చేవారు. ఆ తర్వాత భక్తులు భజనలు, సంకీర్తనల ఆలాపనలో మునిగిపోయేవారు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం బృందావన్లో సత్యసాయి గోకులం, డార్మిటరీ ఉంది. గోకులంలో సకల సౌకర్యాలతో కూడిన 240 గదులుంటాయి. బాబా ఉన్న రోజుల్లో మాత్రమే తెరిచి ఉండే గోకులంలోకి మిగతా సమయంలో ఎవరినీ అనుమతించారు. ఆశ్రమం సమీపంలోనే వృద్ధాశ్రమం, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉన్నాయి. భక్తుల కోసం ఆశ్రమంలోనే మరొక జనరల్ ఆసుపత్రి కూడా ఉంది. బృందావన్కు వెళ్లే భక్తులు కానుకల్ని 3 విధాలుగా సమర్పించవచ్చు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పేరుతో కానీ, బృందావన్లోని భక్త సహాయక్ సంఘ్, శ్రీ సత్యసాయి వృద్ధాశ్రమం పేర్లతో విరాళాలివ్వచ్చు. వీటికి వచ్చే విరాళాలు ప్రతి పైసా లెక్కలుంటాయని చెప్తున్నా ఇప్పటిదాకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎండాకాలంలోనే కాక బెంగళూరు ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి బాబా బృందావన్ వెళ్లేవారు. అయితే బాబా ఎప్పుడొస్తారనేది మాత్రం చాలా గోప్యంగా ఉండేది. కాని బాబా వెళ్లిన ప్రతిసారి విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. బెంగళూరు బృందావన్తో పాటు తమిళనాడులోని కొడైకెనాల్లో కూడా మరో ఆశ్రమం ఉంది. కాకపోతే అక్కడికి బాబా చాలా తరచుగా మాత్రమే వెళ్లేవారని భక్తులు చెప్తుంటారు. ఇవే కాక ప్రపంచవ్యాప్తంగా 160 కేంద్రాల్లో సేవలు నిర్వహిస్తున్నా ఆ వివరాలేవీ బహిర్గతం కాలేదు. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయో ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.